షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక ప్లేన్ తీసుకోవాలి. ఎడిట్ మోడ్లో ఎక్స్ యాక్సిస్లో 90 డిగ్రీలో రొటేట్ చేసుకోవాలి. ఈ ప్లేన్ని 2 టైమ్స్ డూప్లికేట్ చేస్తున్నా, ఎందుకంటే నెక్స్ట్ స్టెప్స్లో వీటిని యూజ్ చేస్తాను. ప్రజెంట్ ఈ 2 ప్లేన్స్ అవసరం లేదు కాబట్టి వీటిని హైడ్ చేస్తున్నా. ఈ ప్లేన్కి Ctrl+R ప్రెస్ చేసి 2 ఎడ్జెస్ని యాడ్ చేయాలి. ఎక్స్ యాక్సిస్లో స్కేల్ చేసి Ctrl+B ప్రెస్ చేసి బెవల్ ఇవ్వాలి. తర్వాత ఈ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసి బెవల్ ఇచ్చి పాపప్లో విడ్త్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఫేస్ మోడ్లో ఈ ఫేసెస్ని డిలీట్ చేయాలి. ఈ ప్లేన్ని అన్హైడ్ చేసి దీనికి కూడా ఒక 10 ఎడ్జెస్ యాడ్ చేస్తున్నా. వీటికి కూడా బెవల్ ఇవ్వాలి. ఫస్ట్ ప్లేన్ కి ఎంత విడ్త్ ఇచ్చామో అంత విడ్త్ వీటికి కూడా ఇవ్వాలి. ఫేస్ మోడ్ లో ఈ ఫేసెస్ ని డిలీట్ చేయాలి. ఇప్పుడు ఈ ప్లేన్ ని అన్హైడ్ చేస్తున్నా. ఎడిట్ మోడ్ లో కొంచెం స్కేల్ అప్ చేసి ఐ ప్రెస్ చేసి ఇన్సెర్ట్ చేసి ఈ ఫేస్ ని డిలీట్ చేయాలి. థిక్నెస్ కోసం దీనికి సాలిడిఫై మాడిఫైయర్ యాడ్ చేస్తున్నా. థిక్నెస్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆఫ్సెట్ వాల్యూ 0 ఇస్తున్నా, ఎందుకంటే థిక్నెస్ అనేది ప్లేన్ కి 2 సైడ్స్ ఉండాలి. ఈవెన్ థిక్నెస్ కి టిక్ చేసుకోవాలి. మాడిఫైయర్ ను అప్లై చేయాలి. దీనికి కూడా సాలిడిఫై మాడిఫైయర్ ను యాడ్ చేస్తున్నా. ఆఫ్సెట్ వాల్యూ -1 ఉంచి దీన్ని అప్లై చేసేస్తున్నాను. దీనికి కూడా సాలిడిఫై మాడిఫైయర్ ను యాడ్ చేస్తున్నా. ఆఫ్సెట్ వాల్యూ 1 కి చేంజ్ చేస్తున్నా, ఎందుకంటే దీని వెనుకున్న ఆబ్జెక్ట్ కి ఆఫ్సెట్ వాల్యూ -1, దీనికి ఆఫ్సెట్ వాల్యూ 1 ఇవ్వడం వల్ల ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఓవర్లాప్ అవ్వకుండా ఉంటాయి. మాడిఫైయర్ ని అప్లై చేయాలి. ఇప్పుడు ఈ 3 ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసి Ctrl+J ప్రెస్ చేసి కంబైన్ చేసుకోవాలి. దీనికి బెవల్ మాడిఫైయర్ ను యాడ్ చేయాలి. సెగ్మెంట్స్ 2 సరిపోతాయి. అమౌంట్ వాల్యూని అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేయాలి. బెవల్ మాడిఫైయర్ ను అప్లై చేస్తున్నా. షేడ్ స్మూత్ చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ ఫ్లాట్ గా లేదు. ఈ మెష్ ఎర్రర్ ని సాల్వ్ చేయడానికి వెయిటెడ్ నార్మల్ మాడిఫైయర్ ను యాడ్ చేసుకోవాలి. తర్వాత అప్లై చేయాలి. ఈ విధంగా విండో గ్రిడ్ ని మోడలింగ్ చేయవచ్చు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి.